భద్రాచలం వద్ద గోదావరికి వరద ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. నీటి మట్టం 53 అడుగులకు చేరడంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. వరద ప్రవాహం కారణంగా భద్రాచలం, కూనవరం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు వరద పోటెత్తుతుండటంతో చెర్ల, వెంకటాపురం, వాజేడు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భద్రాచలం వరద ఉధృతిపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. భద్రాచలంలో గోదావరి నీటి మట్టం అంతకంతకు పెరుగుతుంది. ప్రస్తుతం 53 అడుగులు దాటిన నేపథ్యంలో చివరిదైన మూడో ప్రమాద హెచ్చరికను కూడా అధికారులు జారీ చేశారు. మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు సూచిస్తున్నారు. ఇటు రాకపోకల పరంగా చూస్తే రాకపోకలు ఇటు ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ వెళ్లే రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయాయి. రోడ్డు వెంట నీరు వస్తున్న నేపథ్యంలో పూర్తిగా రాకపోకలను కూడా అధికారులు నిలిపివేశారు. అక్కడ ఆ రోడ్డు వెంట కూడా భారీ గేట్లను ఏర్పాటు చేసి పోలీసు బందోబస్తు సంబంధించి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా మహారాష్ట్రలో నుంచి అక్కడ భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో అక్కడ చిన్న మధ్యతర ప్రాజెక్టులు పూర్తిగా నిండాయి. దీంతో నీటిని దిగువకు గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. దీంతో గోదావరి ఫ్లోటింగ్ అనేది అంతకంతకు పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం 14 లక్షల క్యూసెక్ల నీరు గోదావరి నుంచి దిగువకు గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. మరో 1 లక్ష క్యూసెక్ల వరకు కూడా పెరిగే అవకాశం ఉందని కూడా సిడబ్ల్యూసీ అధికారులు అంచనా వేస్తున్నారు. అంటే 56 అడుగులు వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి గోదావరి తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో 3 రోజుల పాటు మాత్రం గోదావరి పరివాహక ప్రాంతంలో గోదావరి ఫ్లోటింగ్ అనేది ఇదే విధంగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 3 రోజుల తర్వాతనే గోదావరి మళ్ళీ తగ్గుముఖం పట్టి మళ్ళీ సాధారణ పరిస్థితుల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం వరద ముప్పు నేపథ్యంలో 15 గ్రామాలకు సంబంధించిన ప్రజలను కూడా పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇటు గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు కూడా భయం గుప్పిట్లో ప్రస్తుతం బతుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. భద్రాచలంలో కూడా కొన్ని కాలనీల్లో కూడా ప్రస్తుతం వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో పాముల భయంతో కూడా స్థానికులు భయాందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి 44 గ్రామాల్లో ఈ గోదావరి పరివాహక సంబంధించిన గ్రామాలు, ముంపు గ్రామాలు ఉంటాయి. ఇందులో ఎక్కువగా మూడో ప్రమాద హెచ్చరిక జారీ అయిన తర్వాత మొత్తం ఈ 34 గ్రామాల వరకు ఎఫెక్ట్ ఉంటుంది. 55 అడుగులు దాటిన తర్వాత మరో 12 గ్రామాలపై ఎఫెక్ట్ ఉంటుంది. ప్రస్తుతం 33 గ్రామాల ప్రజలను కూడా పునరావాస కేంద్రాలకు సంబంధించి తరలిస్తూ వస్తున్నారు. జిల్లా కలెక్టర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పుడు ఫ్లడ్ సంబంధించి ముంపు గ్రామాలకు సంబంధించి అధికారులతో మానిటరింగ్ చేస్తున్నారు. 3 ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ అందుబాటులో ఉంచారు. ఎక్కడ ఎమర్జెన్సీ జరిగినా వెంటనే అక్కడికి ముంపు గ్రామాల ప్రజలను కూడా కాపాడే ప్రయత్నం సంబంధించి కూడా చేసే ప్రయత్నాన్ని కూడా ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా ప్రస్తుతం అందుబాటులో ఉంచారు. అటు జిల్లా యంత్రాంగంతో ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన ఉన్నతాధికారులు కూడా గోదావరి ఫ్లడ్ సంబంధించి మానిటరింగ్ చేస్తూ వస్తున్నారు. ఈ మొత్తం వర్షాకాలం సీజన్ అయ్యేంత వరకు ఈ ఖచ్చితంగా ముంపు గ్రామాల్లో ఉండే అధికారులు అప్రమత్తంగానే ఉండాలి. గోదావరి ఫ్లోటింగ్ ఎప్పుడైనా పెరిగే అవకాశం ఉంటుంది. పైన వర్షాలు కురిస్తే అని ముందస్తుగా కూడా అధికారులను అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం గోదావరి వరద ఉధృతి గంటకు పెరుగుతున్న నేపథ్యంలో ముంపు ప్రాంత ప్రజలు మాత్రం భయంగా గడుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సతీష్తో మహేందర్, సాక్షి టీవీ, గోదావరి పరివాహక ప్రాంతం.